రుచిక యోగము. ఈ రుచిక యోగము అనేటటువంటిది పంచమహాపురుష యోగాలలో ఒక యోగం. పంచమహాపురుష యోగాలు అంటే ఎవరా పంచమహాపురుషులు అంటే రవిని చంద్రుడిని, సూర్యుడిని చంద్రుడిని వదిలిపెట్టండి. కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, ఈ ఐదుగురు వల్ల ఈ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. వీటిని ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, సూర్యుడిని చంద్రుని వదిలేసాం, రాహుకేతువులు ఛాయాగ్రహాలు వదిలిపెట్టేశాం. ఇకపోతే 9లో నవగ్రహాల్లో ఈ 4 వదిలిపెట్టేస్తే ఉన్న 5. ఈ 5గురు వల్ల ఏర్పడేటటువంటి మహాపురుష యోగాలు అంటారు. పంచమహాపురుషుల్లో వాళ్ళ వల్ల ఏర్పడేటటువంటి యోగాలు పంచమహాపురుష యోగాలు అని చెప్పేసి మన వాళ్ళు చెప్తూ ఉంటారు. తద్వారా ఇక్కడ మొట్టమొదటిగా ఇంకా రవిని చంద్రుని వదిలిపెట్టిన తర్వాత వచ్చేటటువంటి వారు కుజుడు. ఈ కుజుడు ద్వారా ఈ యొక్క రుచిక యోగం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. జన్మలగ్నం లగాయితు కేంద్ర స్థానాలు అయినటువంటి 1, 4, 7, 10 లగ్నం నుంచి 4, 7, 10 ఈ స్థానాలను కేంద్ర స్థానాలు అంటాము. ఈ కేంద్ర స్థానాలలో గనక కుజుడు కనుక ఉన్నట్టయితే దీన్ని మనం రుచిక యోగం అని అంటూ ఉంటాము. అంత మాత్రం చేత ఇది చాలదండి. కానీ ఆయనకి కుజునికి స్వక్షేత్రములైనటువంటి మేషంలో కానీ వృశ్చికంలో కానీ లేదా ఉచ్చస్థానమైనటువంటి మకరంలో కానీ ఉన్నట్టయితే ఈ స్థానాలు లగ్నం నుంచి ఈ స్థానాలు అక్కడ ఉండి కుజుడు కనుక అక్కడ ఉన్నట్టయితే అట్లా అక్కడ మీకు ఈ రుచిక యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ రుచిక యోగం ఉన్నటువంటి వారికి కుజుడు అనేటటువంటి వాడు దేవసేనాని కాబట్టి చాలా పౌరుషవంతంగా ఉంటాడు. ఎవరి మాట పడడు. మించుమించు కొంచెం కోప స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఎంత కోపం ఉందో అంత మంచి చేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఈ యోగం ఉన్నటువంటి వాళ్ళు మంచి పదవుల్లో ఉండటం జరుగుతూ ఉంటుంది. అధికారులుగా ఉంటారు. అలాగే ధనము, కీర్తి, సంఘంలో గౌరవం, ప్రజా మీద అధికారం, ఒక కమాండింగ్ అధికారం, ఈ విధంగా ఉంటూ ఉంటారు. వీళ్ళల్లో ఈ మన సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఎక్కువ మందికి ఈ రుచిక యోగం కనిపిస్తూ ఉంటుంది. సైన్యం కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, ఇంజనీరింగ్ యంత్రాలు వాటికి సంబంధించి కనిపెట్టడం కానివ్వండి, బాగు చేయడం కానివ్వండి, అలాగే వైద్య వృత్తి, ఇటువంటి వాటిల్లో శస్త్రచికిత్సలు చేయడంలో కూడా మంచి నేర్పర్లండి వీళ్ళందరూ కూడా. ఈ రంగాల్లో వీళ్ళు బాగా రాణిస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే పెద్దలు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏమనంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా కేంద్ర స్థానాలు అని చెప్పేసి కూడా అనుకున్నాం కదా. అదే కాకుండా కుజుడి యొక్క స్వస్థానాలు 2 మేష, వృశ్చిక, మకర రాశులు. అయితే ఇవి 10వ స్థానం కనుక అయి ఉన్నట్టయితే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలండి. ఇవి ఊహకి అందనటువంటిది. అది మనం చెప్పేది కాదు, సాక్షాత్తు పరాశరులు లాంటి వారు చెప్పడం జరిగింది. దశమే అంగారకో నాస్తి జాతకే కిం ప్రయోజన. దశమ స్థానంలో కనుక కుజుడు లేకపోతే ఆ జాతకం వల్ల ప్రయోజనం ఏమిటి అని అంటే ఇక్కడ మనకి దశమ స్థానం ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న దాంట్లో 1, 4, 7, 10 మిగతా ఉండటం ఒక ఎత్తు అయితే 10వ స్థానంలో కుజుడు కనుక ఉండటం అది కూడా మేషమో వృశ్చికమో మకరమో అయి ఉండటం ఒక ఎత్తు. ఇక్కడ ఆ విధంగా కనుక ఇట్లా కాంబినేషన్ కుదిరి ఉన్నట్లయితే వాళ్ళు ఎంత ఉచ్చస్థితి అంటే వాళ్ళు మంత్రులు అయ్యే అవకాశం ఉంటుంది. మినిస్టర్స్, దేశ నాయకులు, అటు పోలీసు శాఖలో మంచి హై పొజిషన్లో ఉండటము, అటవీ శాఖల్లో మంచి పొజిషన్లో ఉండటము, ఈ విధమైనటువంటివన్నీ కూడా చాలా గొప్ప వృత్తి సాధించటము, ఇట్లాంటివన్నీ కూడా ఈ కుజుని యొక్క ఈ ఏర్పడిన రుచిక యోగం వల్ల ఇటువంటి జీవితం అంతా వాళ్ళు గడపగలుగుతూ ఉంటారు. వాళ్ళు చాలా పౌరుషవంతంగా, మంచి పర్సనాలిటీగా, మంచి హుందాతనంగా, కోపంగా ఉంటారు. చాలా బ్రాడ్ మైండ్ ఉంటుంది, కానీ మాటల్లో కఠినత్వం, మనసు వెన్నపూసలా ఉంటుంది. అటువంటి నాయకత్వ లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నటువంటి మినిస్టర్స్గా, కొంతమంది చీఫ్ మినిస్టర్లుగా
ఇట్లాంటి అత్యున్నతమైనటువంటి పదవుల్లో వాళ్ళంతా రాణించడం, జీవితంలో రాణిస్తూ ఉంటారు. దశమంలో కనుక కుజుడు ఉన్నట్టయితే మిగతా కేంద్ర స్థానాలైనటువంటి 1, 4, 7 కంటే కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా కుజుడు వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఈ రుచిక యోగం ఈ విధంగా వారి జీవితం అంతా చాలా సుఖమయంగా, ఆనందమయంగా ఉంటూ ఉంటుంది.